నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓవి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, తీన్మార్ మల్లన్న చెప్తున్న పరిస్థితి ఏంటంటే నా వల్లనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, ఏ రకంగా సస్పెండ్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఒక విషయం ఏంటంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు పార్టీలు మారే కొద్దీ ఆయన ఆలోచన విధానంలో ఆయన వ్యక్తిత్వంలో మార్పులు వచ్చే కొద్దీ ఓవర్ కాన్ఫిడెంట్ పెరిగిపోయింది బాగా. నా వల్లనే గెలిచిరు, నా వల్లనే చేసిరు అని చెప్పి ఇప్పుడు నిలబడమని చెప్పి రాజీనామా చేసి అడుగుదలుచుకున్న ఒక మాట నిలబడమని చెప్పండి. నల్గొండ, వరంగల్, ఖమ్మంలో. ఇక్కడ విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత తప్పించుకోవడం కోసం బీసీ ఉద్యమం పేరున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడడం, పార్టీని దుర్భాషలాడడం, ఇదంతా తీన్మార్ మల్లన్న గారు వాళ్ళ ఉనికి కోసం చేయడం మాత్రమే కాదు, ఈ ముసుగులో బీసీలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలను అర్థం చేసుకోండి, ఆయన మాటల్లో ఆయన తత్వంలో అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా తీన్మార్ మల్లన్న గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీ నినాదంతో రాలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన వర్గాల అధిపతిగా, బహుజన వర్గాల ప్రతినిధిగా వచ్చే ప్రయత్నం చేసిండు. తర్వాత ఏంటి, ఆయనకు రాజకీయాల్లో ఒక స్టెబిలిటీ రావాలి, ఒక ఉద్యమాన్ని నేనే నాయకత్వం వహించాలన్న కారణం చేత బీసీ ఉద్యమాన్ని వెనుకేసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది తీన్మార్ మల్లన్న గారిని? ఇన్ కేస్ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఇదున్నా చెప్పుకోవడానికి వేదిక ఉంది కదా, ఒక అవకాశం ఉంది కదా. సో తెలంగాణ ప్రజలకు నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తీన్మార్ మల్లన్న గారు క్యాంపెయిన్ కమిటీకి కో చైర్మన్, అంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత గల వ్యక్తి. ఆ బాధ్యతను మర్చిపోయిండు. ఒక ఎమ్మెల్సీగా ఇన్ కేస్ బయట ఆయన మీడియా ఛానల్లో మాట్లాడినట్టు అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడితే అయిపోయింది కదా. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బీసీ కులగణ్ణి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేసిన అంశాన్ని ఏది సమర్థిస్తూ అక్కడ బీఆర్ఎస్ని తిడుతూ, అదే టీవీ వేదికల మీద ఆయన టీవీ ఛానల్ మీద ఎక్కువ వ్యూస్ కోసం అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాల్చి మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే స్టెబిలిటీ ఉన్నట్టా లేనట్టా? నందుగారు, నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు భారత్ జోడో యాత్రలో వారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు బీసీ కులగణన చేపట్టడం జరిగింది. చాలా వరకు చాలామంది ఏది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్తారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటని అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పాటించడానికి ఎవరు ముందుకు రారు. కానీ రాహుల్ గాంధీ గారు మాకు అవకాశం ఉంది తెలంగాణలో అని చెప్పి బీసీ కులగణన చేపట్టే ప్రయత్నం చేశారు. 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీగా ఏదో పార్టీగా ఇచ్చినట్టు కాకుండా ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా ఇవ్వాలన్న కారణం చేత ఈరోజు దాని మీద అంత చిత్తశుద్ధి ఉంది. ఎస్, మేమేమంటున్నాం, ఏదైనా చిన్న పార్టీ మిస్టేక్ ఉండొచ్చు, మేము కాదని అంటలేము. కానీ వాటిని రెక్టిఫై చేయడానికి ఒక వేదిక ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది చెప్పుకోవాలి. ఆయన చెప్తున్నాడు ఒక మాట, మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నారని చెప్తున్నారు. రీసర్వే నువ్వు చెప్పినందుకు చేస్తలేరు మళ్ళనా. రీసర్వే ఎందుకు చేస్తున్నారంటే ఎవరైతే కేసీఆర్, కేటీఆర్ లాంటి ఎవరైతే అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కులగణలో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉన్నప్పుడు వారి కోసం అని చెప్పి రీసర్వే చేయడం జరిగింది. కేవలం దానికోసం తప్ప మీరు చెప్పారనో లేకపోతే మీ మాటలను సీరియస్గా తీసుకున్నారని కాదు. ఎందుకంటే మీరు మీ ఉనికి కోసం బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు దాన్ని కాంట్రవర్సీ వేలో ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట తిడితేనో బూతులు మాట్లాడితేనో మాస్ లీడర్ గారు. మాస్ లీడర్ ఎప్పుడైతారంటే నిలకడగా ఒక మాట మీద నిలబడి మన వెనకాలన్న నమ్ముకున్న ప్రజల కోసం నిలబడితే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి బొసి బయటికి వెళ్ళారు, ఒకప్పుడు బీజేపీని చేశారు. జనసభని అయితే పొగడతలతో ముంచి పాపం కోదండరామ్ సార్ని అమాయకం చేసే ప్రయత్నం చేశారు. రేపు మీరు ఏ పార్టీకి పోతారో మాకు క్లారిటీ లేదు. మీకు జెండా ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పే ముందు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు, సబ్బండ వర్ణాలకు ఏం చేసిందనే విషయం మీద మీ మనసాక్షి కూడా తెలుసు. తన కష్టం వల్లనే రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చిందంటగా. మళ్ళీ ఇది నవ్వుతారు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. ఆయన కష్టం ఏమని కష్టమైంది? ఏ కష్టం? గాంధీ భవన్లో గతంలో ఎవరు లేనప్పుడు నా గొంతుకై ప్రజల ద్వారా వినిపించిన నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా అని చెప్పాను. సార్, ఒక విషయం ఏంటంటే బీజేపీ నుంచి దూరం అవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి తెలిసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో వస్తే నాకు ఉనుకుంటుందని చెప్పి క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. మీకు విషయం తెలుసా? 6,000 ఓట్ల తేడాతో గెలిచినట్టున్నారు నాకు తెలిసి ఎమ్మెల్సీలో. ఏనుగు రాకేష్ రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కనుక లేకపోయి ఉంటే మీకు డిపాజిట్లు కూడా రావు. నేను ఒక ఖమ్మం విద్యార్థి, మీరు కూడా ఖమ్మము, నేను కూడా ఖమ్మం. అక్కడ మేము ఓటర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇవి వాస్తవాలు. ఇవన్నీ ఇప్పుడు ఇంకో మాట, ప్రసన్న హరికృష్ణ గారు పాప ఆయన ఎక్కడో అక్కడ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆయన పోయి నా బీసీ వ్యక్తి నేను చెప్పడం వల్ల ఓటని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకా నేను ట్రంప్ కూడా నీ వల్ల గెలిచిందని చెప్పలే. ట్రంప్ లేకపోతే వేరే చోట మీ వల్ల గెలిచిరు, వేరే దేశాలు మీ వల్ల గెలిచిరు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక మాట చెప్పుకున్నా కూడా దాని వెనకాల ఒక శాస్త్రీయబద్ధమైన అంశం ఉండాలి. నంది గారు, శాస్త్రీయంగా అది బలంగా ఉండాలి. అప్పుడే ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది, చెప్పిన కాన్ఫిడెన్స్ లెవెల్కి అర్థం ఉంటుంది. రూల్ అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి, కాకపోతే కోమటిరెడ్డికి ఒక రూలు, తీన్మార్ మల్లన్నకి ఒక రూలా అంటే ఏం చెప్తారు? అసలు ఆ విషయంలో ఛాన్సే లేదు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత, ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత
తెలంగాణ కాంగ్రెస్లో ప్రక్షాళన ప్రప్రవేలో జరగాలనుకున్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అని చెప్పి ప్రయత్నం చేశారు. చాలాసార్లు ఆయనకు హెచ్చరికలు కాదు, రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. అయినా సరే ఎగతాళిగా గేలిగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క పరువును ఏదో నీ ఉనికి కోసం దాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఊరుకుంటారు నంది గారు? ఇప్పుడు మీరు ఒక డిసిప్లినరీ ఎంప్లాయీగా మీ సంస్థలో పనిచేసినప్పుడు మీ సంస్థ యొక్క ఇంటిగ్రిటీని కాపాడే బాధ్యత కూడా మీకు ఉంటుంది నంది గారు. ఆ బాధ్యతను మర్చిపోయి నేను విచ్చలవిడిగా ఈ లోగోను పెట్టుకొని నేను వేరే పనులు చేసుకుంటూ పోతా అంటే మీరు అంటే మీ సంస్థ ఊరుకుంటుందా? అంటే సంస్థకు ఒక సిస్టమ్ ఉన్నప్పుడు పార్టీ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. పార్టీ సిస్టంలో వ్యక్తులు అనేది ప్రధానంగా ఉండదు. పార్టీ సిద్ధాంతం ప్రధానంగా ఉంటుంది, పార్టీ సిస్టమ్ ప్రధానంగా ఉంటుంది. ఆ సిస్టంలో మనం మాట్లాడే ప్రతి మాట ఆ ప్రజలకు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సస్పెండ్ చేయలే, ఇంకో విధంగా ఏ వ్యక్తి మిమ్మల్ని సస్పెండ్ చేయలే. పార్టీ యొక్క విధానం మిమ్మల్ని సస్పెండ్ చేసింది. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఫిబ్రవరి 5వ తారీఖు మీకు నోటీసులు పంపితే 12వ తారీఖు లోపల వివరణ ఇవ్వమంటే కనీసం దాన్ని పేకాత్ర కూడా చేయలే నువ్వు. ఈ పార్టీతో మీకు సంబంధం లేదని చెప్పి మీరే అనుకున్నప్పుడు పార్టీ మిమ్మల్ని ఎందుకు ఉంచుకోవాలి? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒక్క మాట ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఖమ్మం, వరంగల్, నల్గొండలో బై ఎలక్షన్ రావడానికి కూడా మేము ఆహ్వానిస్తాం. ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఇండిపెండెంట్గా అదే బీసీ నినాదంతో నువ్వు గెలువు. బీసీలు కూడా నీ వెనకాల రారు. ఎందుకు రారంటే నువ్వు బీసీ నినాదాన్ని రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నావు. ఇప్పటి వరకు ఏ బీసీల కోసం నువ్వు అభ్యున్నతి కోసం పనిచేసిన సందర్భాలు లేవు. కాబట్టి తీర్మాన మల్లన్న గారు మీతో మాకు ఎటువంటి వ్యక్తిగత అంశాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే, ఆయననే కాదు ఇంకెవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలంటే ఇది పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అణచబడ్డ వాళ్ళ కోసం పనిచేసే పార్టీ. ఇలాంటి పార్టీలో మనం మెలగాలన్నా, ఇలాంటి పార్టీలో మనం ఉండాలన్నా మన ఆలోచన విధానంలో స్పష్టత ఉండాలి, మన ఆలోచన విధానంలో దూరదృష్టి ఉండాలి, మన ఆలోచన విధానంలో సామాజిక న్యాయం అనే అంశాలు ఉండాలి. వీటిని మనం ఉపయోగించుకుంటేనే బాగుంటుంది, కానీ వాటిని వాడుకుంటేనే ప్రమాదం ఉంటుందని చెప్తున్నాం.